హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మొత్తానికి మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయా. ఇంక ఇల్లు ఇదే చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లో సన్నజాజులు ఉన్నాయి, ఇంతలా ఉన్నాయి మొగ్గలు కూడా. అసలు ఈ ఫ్రూట్స్ పేరు తెలిస్తే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, అసలు నేనే కూర్చొని నా చేతులతో నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనైతే లాస్ట్లో చెప్పేస్తానే, చెప్పకుండా ఉన్నాను. ఈలోపు ఎవరైనా గెస్ట్ చేస్తే మాత్రం కామెంట్ చేసేయండి. తెల్ల కాకరకాయలు భలే ఉన్నాయి అసలు. ఇంకో పందిరి అయితే చాలా బాగుంది, కానీ పైకంతా ఫుల్ కాయలు ఉన్నాయి. అసలు పందికొక్కు ఏదో కొట్టిందంట, ఒక పైన కొమ్మ కొట్టేసి మొత్తం ఒక కొమ్మ వరకు ఎండిపోయింది. కానీ కాయలు మాత్రం గ్రీన్గానే ఉన్నాయి. మొత్తం కూడా చాలా చాలా బాగా నచ్చింది నాకు. ఫుల్ పండగ ఈరోజు. చెప్పేస్తున్నా చూడండి, ఇవేనండి ఫ్యాషన్ ఫ్రూట్. నేను కూడా తీసుకొచ్చా 200 మొక్క. మన ఇంటి ముందు వేసా, ఎట్లా పందిరి వేయాలని నాకు ఎప్పటి నుంచో కోరిక అనమాట. పెద్ద పందిరి వేసి ఫ్రూట్స్ అన్ని కిందకి దిగి నిగ్గనిగ్గలు ఆడుకుంటే కనపడాలని చెప్పి ఇంటి ముందు వేసాను అనమాట. నా చేతులతో నేను హార్వెస్ట్ చేస్తే నాకు భలే హ్యాపీ అనిపించింది. వాళ్ళ ఫ్యాషన్ ఫ్రూట్స్ చాలా చాలా హెల్త్కి మంచిది. ఆ ఫ్రూట్స్ గురించి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అక్క వాళ్ళ ఇంటికాడ ఇంకా సపోటా చెట్టు ఉంది. ఇవేమో డ్రాగన్ ఫ్రూట్. పెద్దనాన్నగారు నా కోసం కొమ్మలు అయితే స్టెమ్స్ కట్ చేస్తున్నారు. చిన్న జాలి అంటే వినకుండా పెద్ద పెద్ద స్టెమ్స్ కట్ చేస్తున్నారు. చూడండి అసలు ఎంతలా ఉన్నాయో. ఇవి లోపల పల్పు వైట్గా ఉండిద్దంట. డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్స్ కూడా తీసుకొచ్చారు. ఈ పొద్దున మొత్తం మన పెరట్లో వేసేద్దాం. నా దగ్గర కూడా ఉంది, కానీ ఇది ఫ్రూట్స్ వచ్చినాయి కదా, అక్కలు హార్వెస్ట్ చేసుకున్నారంట. మన ఇంకా ఫ్రూటింగ్ రాలేదుగా, కొమ్మలు తీసుకెళ్ళమన్నారు పెద్దనాన్నగారు. అది కొంచెంకే పడిపోయింది, ఖాళీ లేక చేనుకి వెళ్ళడానా, అది పందిరి వేయలేదు, వేయాలంట. కొబ్బరికాయలు చూసారు అసలు ఎన్ని ఉన్నాయో. సర్లే ఫ్రెండ్స్, సెట్ అయితేనే ఇవ్వాలి నాకు పండగ.